హలో అండి. ఇది ఈ వృక్షం కదంబ వృక్షం అనమాట. అక్కడ కనిపిస్తున్నాయే అవే కదంబ పువ్వులు అనమాట. ఆ బల్బుల్లాగా బాల్స్ లాగా ఉన్నాయి కదా, అవి కదంబ పువ్వులు అనమాట. సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. అమ్మవారికి కదంబ వనవాసిని అనే నామాల్లో ఒక నామం ఉంది కదా. ఆ నామం ఎందుకంటే ఈ పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి. ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలామంది పూజ చేస్తున్నప్పుడు ఈ కదంబ పువ్వులు అమ్మవారికి వాడుతూ ఉంటారు. ఈ పువ్వులతో కనుక అర్చన చేస్తే అమ్మవారు చాలా ప్రీతి పొందుతారని చెప్తూ ఉంటారు. సో అందుకని నేను వెళ్ళే గుడిలో ఈ కదంబ వృక్షం అనేది ఉందన్నమాట. సో ఆ కదంబ పువ్వులు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మామూలు పువ్వుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో బాల్స్ లాగా అవి, అది మీకు చూపిద్దామని వీడియో తీసానండి.